నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రవి. పశ్చిమాసియాలో యుద్ధమంటలు విస్తరిస్తున్నాయి. ఒక ప్రాంతానికి పరిమితమై ఉండాల్సిన యుద్ధం ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి విస్తరిస్తోంది. ఒక నెల క్రితం ప్రారంభమైన దాడులు ఇవాళ 31వ రోజుకు చేరుకునేసరికి పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారిపోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఇప్పుడు గల్ఫ్ దేశాలు లెబనాన్, ఇరాక్, సిరియా వరకు విస్తరించి ప్రపంచాన్ని ఆందోళనకు నెడుతున్నాయి. ఇక ఒకవైపు భారీ ఎయిర్ స్ట్రైక్స్, మరోవైపు క్షిపణి దాడులు, మధ్యలో పెరుగుతున్న మృతులు, నాశనం అవుతున్న మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న చమురు ధరలు. ఇక రిజిమ్ చేంజ్ అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ యుద్ధానికి కొత్త మలుపు తిప్పాయి. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం యుద్ధమేనా, లేక ప్రపంచ రాజకీయ సమీకరణలో మార్చే ఘర్షణ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ముందు ఏం జరగబోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేక మరింత విస్తరించి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? చర్చలు ఫలిస్తాయా, లేక తుపాకీలే చివరికి నిర్ణయం తీసుకుంటాయనేదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం మొదటి రోజే షాక్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్పై భారీ స్థాయిలో జరిగాయి. కీలక నగరాలు, సైనిక స్థావరాలు, అణు సంబంధిత కేంద్రాలు లక్ష్యంగా మారాయి. ఆ ప్రారంభ దాడుల్లోనే ఇరాన్ అగ్ర నాయకత్వానికి భారీ దెబ్బ తగిలింది. అయితే అదే సమయంలో ఇరాన్ ప్రతిస్పందన కూడా అతి వేగంగా వచ్చింది. వందలాది క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా స్థావరాలపై దూసుకెళ్లాయి. యుద్ధం మొదటి వారం ముగిసేసరికి ఇది సాధారణ ఘర్షణ కాదని స్పష్టమైంది. చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధిపై ప్రభావం పడేలా చేస్తూ ఇరాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చింది. ఇక రెండో వారం నుంచి యుద్ధం మరింత విస్తరించింది. ఇరాన్లోని చమురు నిల్వలు, గ్యాస్ ఫీల్డ్స్పై దాడులు, ఇరాన్ గల్ఫ్లోని కీలక మౌలిక వసతులపై ఇరాన్ ప్రతి దాడులు, ఇలా ఎనర్జీ వార్గా మారింది. లెబనాన్లో హెజ్బొల్లా రంగంలో దిగడంతో ఇజ్రాయెల్కు మరో ఫ్రంట్ తెరుచుకుంది. లక్షలాది మంది ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 3-4 వారాలు వచ్చేసరికి యుద్ధం పూర్తిగా బహుముఖంగా మారిపోయింది. ఇరాక్లో అమెరికా స్థావరాలపై దాడులు, సౌదీ, యుఏఈ, కువైట్ వంటి దేశాల్లో మౌలిక సదుపాయాలపై క్షిపణి దాడులు, యమన్లోని హౌతీ గ్రూప్ కూడా రంగంలో దిగింది. దీంతో ఈ ఘర్షణ పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారింది. అదే సమయంలో అమెరికా వేలాది సైనికులను పశ్చిమాసియాకు తరలించింది. గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమవుతున్న సంకేతాలిచ్చింది. అయితే ఇరాన్ మాత్రం భూతల దాడులు చేస్తే తీవ్ర ప్రతీకార దాడులుంటాయని, అమెరికాకు నరకమంటే ఏంటో చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈ యుద్ధం ఒక్క నెలలోనే భారీ మానవ నష్టాన్ని మిగిల్చింది. తాజా అంచనాల ప్రకారం ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 4500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో అత్యధికంగా ఇరాన్లోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. అక్కడే దాదాపు 1900 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. చిన్నారులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో బలయ్యారు. ఇజ్రాయెల్లో కనీసం 19 మంది మరణించగా 5000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాకు చెందిన సైనికుల్లో కూడా నష్టం ఉంది. వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. లెబనాన్లో పరిస్థితి మరింత విషమంగా మారింది. అక్కడ ఇప్పటికే 1100 మందికి పైగా మరణించగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక 31వ రోజుకు చేరుకున్న యుద్ధం మరింత ప్రమాదకర దశలోకి వెళ్ళింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్ వరకు వరుస దాడులు కొనసాగుతున్నాయి. విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా మారుతున్నాయి. టెహ్రాన్లో బ్లాకౌట్లు నమోదవుతుండగా ఇజ్రాయెల్ పరిశ్రమలపై క్షిపణి దాడులు జరుగుతున్నాయి. లెబనాన్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అక్కడ భద్రతా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఈ యుద్ధం ప్రభావం కేవలం సైనిక పరిమితుల్లోనే ఆగలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చమురు ధరలు బ్యారెల్కు $100 పైగా చేరుకోవడం, ఆసియా మార్కెట్లు పడిపోవడం, అనేక దేశాలు అత్యవసర ఆర్థిక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదే సమయంలో దౌత్య ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు రావడం, ఇతర దేశాలు చర్చలకు పిలుపివ్వడం యుద్ధం ఆగే అవకాశాలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇక రాజకీయంగా చూస్తే ఈ యుద్ధం మరింత సున్నితంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ చేసిన రెజిమ్ చేంజ్ అంటే పాలన మార్పు వ్యాఖ్యలు ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకున్నట్టు ఉన్నాయి. అదే సమయంలో ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మేం నిర్ణయిస్తామంటూ గట్టిగా చెబుతోంది. మొత్తంగా చూస్తే ఒక నెల క్రితం ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరింది. అదే పరిస్థితి మరికొన్ని వారాలు కొనసాగితే అనేక ప్రపంచ దేశాలు సంక్షోభంలో పడడం ఖాయంగా కనిపిస్తోంది.